అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? ఏ దేశంలో ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకుంటున్నారు? ఎన్ఎంసీ నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఆ దేశాల్లో మాత్రం వైద్య విద్యకు గండం పొంచి ఉందా? ఉక్రెయిన్, ఇరాన్లో పరిస్థితి ఏంటి? విపత్తుల వేళ విదేశాల్లో మన వైద్య విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలేంటి? ఎన్ఎంసీ కఠిన నిబంధనలతోనూ కుదేలవుతున్నారా? విదేశాల్లో ఎంబీబీఎస్ కు ఇక్కడకు ఎలాంటి తేడా ఉంది? కోర్సు కంప్లీట్ కు ఎన్నేళ్లు పడుతుంది? నీట్లో సీట్ రాలేదా? అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి కాలేజీని ఎంచుకుంటున్నారు? ఆ కాలేజ్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉందా? నాణ్యమైన వైద్య విద్య అందుతుందా? విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత భారత్ లో స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంతమంది పాస్ అవుతున్నారు? అసలు ఏ దేశాల్లో చదివితే ఆ సర్టిఫికేట్ కి విలువ ఉంటుంది? లక్షల్లో విద్యార్థులు, వేలల్లో సీట్లు. కొడితే ఎంబీబీఎస్ సీటు కొట్టాలి, లేదంటే విదేశాల్లోనైనా చదవాలి. ఇందుకోసం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లోనే సాధ్యమైనంత వరకు సీటు సాధించేలా కష్టపడతారు. వీలు కాకపోతే ఫారెన్లోనైనా ఎంబీబీఎస్ చెయ్యాలి. ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది? ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్కు మన దగ్గర వాల్యూ ఉంటుంది? దీనిపై ఎంత శోధన చేసినా, ఎంతమందిని తెలుసుకున్నా, ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్లినా డౌట్లు అలానే మిగిలిపోతాయి. దీన్నే క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే విద్యార్థుల్ని మాయ మాటలతో నమ్మించి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నాయి. ఎంబీబీఎస్ ఎన్నో వేల విద్యార్థుల డ్రీమ్. ఇండియాలో మెడికల్ కాలేజీల్లో సీటు రాకపోతే విదేశాల్లో మెడిసిన్ చెయ్యాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. విదేశాల్లో మెడిసిన్ చేయాలంటే అక్కడి పరిస్థితులు, ఎలాంటి విద్యా విధానం ఉంటుందో, ముఖ్యంగా భోజన సదుపాయాలు ఎలా ఉంటాయో అని అనేక అనుమానాలు ఉంటాయి. అబ్రాడ్ లో ఉన్న మెడికల్ యూనివర్సిటీలకు ఇక్కడి విద్యార్థులకు మధ్యవర్తులుగా అనేక ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అన్ని ఏజెన్సీలు నిజాయితీగా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాయా అంటే నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ అనేక కల్లబొల్లి మాటలు చెప్పి విద్యార్థులను విదేశాలకు పంపిన తర్వాత పట్టించుకున్న పాపాన పోరని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏ కళాశాలలో అయితే మీరైతే ఒక సీటును మీరు సాధించాలనుకుంటారో ఆ ఒక కళాశాలకు వెళ్లి మీరు ఒక విజిట్ చేసి దానికి ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసినట్టయితే మీరు విద్యార్థుల సమస్య అక్కడ అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఎటువంటి విద్యా ప్రమాణాలు లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా చాలా విద్యా సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి వాటిలో తమ యొక్క విద్యార్థులు చేర్పించడం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఒకసారి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. కన్సల్టెన్సీలు విదేశాల్లో ఉండే కాలేజీలతో ముందే టైఅప్ అయి ఉంటాయి. దీంతో వారు ఇక్కడి నుంచి విద్యార్థులను విదేశాలకు పంపే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. తల్లిదండ్రుల్ని ఒప్పించగలిగితే చాలు, పాస్పోర్ట్, వీసా ప్రాసెస్ క్షణాల్లో చేయించేస్తారు. చాలా మంది ఏజెన్సీల మాయలో పడి నాణ్యత లేని మెడికల్ కాలేజీల్లో జాయిన్ అయి అనేక తిప్పలు పడుతూ ఉంటారు. ఎక్కువగా యుద్ధాలు జరిగే దేశాలలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో వేలాది మంది విద్యార్థులు నరకం చూశారు. వారం 10 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా బంకర్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. అసలు భారత్కి ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా అనే భయాందోళనతో గడిపామని ఉక్రెయిన్లో చదువుకున్న విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కానీ యుద్ధం సమయంలో మన ప్రభుత్వం వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత వేరే దేశంతో ఎంఓయూ చేసుకుని ఎంబీబీఎస్ విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తమ ఏజెన్సీ కూడా ఎంతో తోడ్పడిందని చెబుతున్నారు. మేము ఉజ్బెకిస్తాన్ నుంచి చేసి వచ్చాం అండ్ మాకు ఆ లైసెన్స్ ఉంది. మేము అక్కడ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేయొచ్చు మేము. సో అవన్నీ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ టు అవర్ ఓన్ హోమ్ కంట్రీ ఇండియాలో చేయాలి అని. సో మాకు ఈ ఎఫ్ఎంజీ అనేది కూడా మాకు అన్నీ మేము ప్రిపేర్గా ఉన్నాం కాబట్టి మేము ఎఫ్ఎంజీ కూడా క్రాక్ చేసి మేము ఇక్కడే ప్రాక్టీస్ చేయడం కోసం చూస్తున్నాము. అండ్ వీ హోప్ గవర్నమెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తుంది అని, లైక్ ఫర్దర్ ఏం స్ట్రగుల్స్ లేకుండా. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ అ లాట్. ఇప్పుడు దాకా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాము. అండ్ మాకు ఎఫ్ఎంజీ కూడా ఒక ఫేస్ చేయాల్సిన ఒక థింగ్ అని అనుకుంటున్నాము. So we'll be like facing it and coming out with the flying colors. తాష్కెంట్ మెడికల్ అకాడమీ, నేను ఉజ్బెకిస్తాన్లో చదువుకున్నాను. అండ్ ఫైనాన్షియల్గా నేను కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఉజ్బెకిస్తాన్ వెళ్ళాక కూడా. అండ్ నేను జాయిన్ అయ్యి ఉజ్బెకిస్తాన్లో 2 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట, బుఖారా ఇంకా తాష్కెంట్ మెడికల్. నేను చూస్ చేసుకుంది తాష్కెంట్, అది సిటీ అన్నమాట, బుఖారా విలేజ్లో ఉంది. సో అక్కడ మాకు వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ లైక్ ఇక్కడ నుండి ఆల్రెడీ పేరెంట్స్ మనకి ఆల్రెడీ చాలా పే చేస్తున్నారు, యూనివర్సిటీ కానీ ఎక్స్పెన్సెస్ కానీ అక్కడ మేము ఉండడానికి కానీ మొత్తము. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. కానీ తర్వాత మాకు
అక్కడికి వెళ్ళాక ఐటమ్స్ కానీ అక్కడ కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి టైం పడింది. అయిన తర్వాత మాకు ఓకే అలవాటు అయిపోయింది, ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చిందనమాట. దేశవ్యాప్తంగా 25 నుంచి 30 వేల మంది విద్యార్థులు ప్రతి ఏడాది విదేశాల్లో మెడికల్ విద్య కోసం వెళ్తున్నారు. అందులో ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా, చైనా, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, జార్జియా, దక్షిణ అమెరికా దేశాలకు వెళ్తూ ఉంటారు. ఆయా దేశాలలో ఉన్న పరిస్థితుల గురించి పూర్తి స్థాయిలో ఏజెన్సీలు మాత్రం తమకు చెప్పడం లేదనే ఆవేదన మాత్రం తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. కొన్ని దేశాలు కరోనా సమయంలో విద్యార్థులను ఉన్నపలంగా వారి వారి దేశాలకు పంపించేశాయి. ఆ సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అందరూ తప్పని అనట్లేదు, బట్ 20% మంచి చేస్తుంటే 80% రాంగ్ చేస్తుంది. అది నా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీరు మంచి గైడెన్స్ ఇవ్వండి. ఇది మంచి అవకాశం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి డాక్టర్స్ అయ్యే అవకాశం చాలా మంచిది. సో దీన్ని మనం పూర్తి బాధ్యతతో చేయడం వల్ల స్టూడెంట్స్కి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. మరోవైపు చాలా దేశాలు మెడికల్ కోర్సులని ఆఫర్ చేస్తున్నప్పటికీ కొన్ని దేశాలలో మాత్రమే నాణ్యమైన విద్య అందుతోంది. మెరుగైన వైద్య విద్యను అందించే కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. అందులోనూ మెడికల్ కాలేజీలకు అటాచ్డ్ హాస్పిటల్ ఉన్న వాటిని మాత్రమే చూసుకోవాలి. ఆయా దేశాల వాతావరణ పరిస్థితులు మనకు అనుగుణంగా ఉంటాయా లేదా అనేది చూసుకోవాలి. అక్కడ ఆహారపు అలవాట్లను కూడా చూడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా భాష విషయంలో ముందే అన్నీ తెలుసుకొని వెళ్ళాలి. కొన్ని కంట్రీస్లో లోకల్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. క్లినికల్స్ సమయంలో ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. పేషెంట్స్ని ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు వారి లోకల్ భాష రాకపోతే విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో ఆయా దేశాలలో లోకల్ లాంగ్వేజ్ వాడకం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. ప్రీవియస్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ చాలా పెరిగింది, 28%. ఇంకా డిపెండింగ్ అపాన్ ద చదవాలని బట్టి ఇంకా ఉంటుంది. నాకు తెలిసి ఇయర్ ఇంకా ఎక్కువ పాసింగ్ పర్సెంటేజ్ వస్తుంది. కంపేర్ అంటే కొంచెం క్లినికల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కాబట్టి కంపారిజన్ ఉండదు. కాకపోతే ఎఫ్ఎంజీ పాస్ అవుతాం కాబట్టి దాని తర్వాత ఇంటర్న్షిప్లో ఫ్యూ మంత్స్లోనే ఇక్కడ వాళ్ళతో ఈక్వల్ అయిపోతాము. విదేశాలకు వెళ్లామా, ఎంబీబీఎస్ జాయిన్ అయ్యామా అని కాకుండా ఆ కాలేజ్ బెస్టో కాదో తెలుసుకోవాలి. ఆ దేశాల్లో భవిష్యత్ పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయాలి. అప్పుడే ఈజీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంబీబీఎస్ పూర్తి చేసుకోగలుగుతారు అనేది నిపుణుల మాట. ఆ దేశాల్లో వైద్య విద్యకు గండం పొంచి ఉంది. ఉక్రెయిన్, ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు విద్యార్థుల్ని టెన్షన్ పెడుతున్నాయి. విపత్తుల వేళ విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటూ వేలాది మంది వెనక్కొస్తున్నారు. ఎన్ఎంసీ కఠిన నిబంధనలతోనూ కుదేలవుతున్నారా? ఇంతకీ ఏటా విదేశాలకు ఎంతమంది వెడుతున్నారు? వైద్య విద్యకు కంప్లీట్ చేయడానికి ఎన్నేళ్లు పడుతుంది? కంప్లీట్ అయ్యాక ఇక్కడికొచ్చి ఎంతమంది విద్యార్థులు ఎఫ్ఎంజీఈ పాస్ అవుతున్నారు? దేశవ్యాప్తంగా 1,09,000 మెడికల్ సీట్లు ఉన్నాయి. కానీ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యింది 12 లక్షల మంది. వీళ్ళంతా ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అవ్వలేరు. కాబట్టి విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్తూ ఉంటారు. దీంతో విదేశీ మెడికల్ కాలేజీలకు పంపే ఏజెన్సీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి. ఆయా దేశాలలో చదివిన తర్వాత భారత్లో సర్టిఫికెట్కి విలువ ఉంటుందా లేదా అనే విషయంలో గతంలో భరోసా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మెడికల్ కమిషన్ తీసుకొచ్చిన సంస్కరణలలో తప్పనిసరిగా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్న మెడికల్ కాలేజీలలో మాత్రమే చదివేందుకు అవకాశం ఉంది. ఎన్ఎంసీ అనుమతించని మెడికల్ కాలేజీలలో చదివేందుకు వీల్లేదు. సింపుల్ థింగ్ సార్, కన్సల్టెంట్ ఎవరైతే ఎంచుకుంటున్నారో వాడికి న్యాయమైన కన్సల్టెంట్ని ఎంచుకోవాలి. వాడికి అవగాహన, వాడికి సబ్జెక్ట్లో డెప్త్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళైతే క్లారిటీ ఇవ్వగలరు. కొంతమంది ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది ఇక్కడ చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ వాళ్ళని నమ్మటం వలన వాళ్ళు మోసపోయే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కన్సల్టెంట్ని ఎంచుకోవటంలో మీరు మంచిగా చూసుకుని కన్సల్టెంట్ని ఎంచుకుని మీ కెరియర్ని ప్లాన్ చేసుకోండి. నిజానికి విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని తల తాకట్టు పెట్టైనా లక్షల రూపాయలు కుమ్మరించి విదేశాలకు పంపుతున్నారు. అక్కడ సక్సెస్ అయినా కూడా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారు ఎఫ్ఎంజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో పాస్ అయితే ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎఫ్ఎంజీ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 30% కూడా దాటడం లేదు. ప్రతి ఏడాది 10,000 మంది పరీక్ష రాస్తే అందులో కేవలం 3,000 మంది మాత్రమే పాస్ అవుతున్నారు. విదేశాల్లో విద్యా విధానానికి, భారత్లో విద్యా విధానానికి కొంత తేడా అయితే ఉంటుంది. కరిక్యులం అంతా ఒకే విధంగా ఉన్నప్పటికీ క్లినికల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశంలో ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ప్రతి మెడికల్ కాలేజీకి అటాచ్డ్ హాస్పిటల్ ఉండాల్సిందే. వందల సంఖ్యలో బెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ మెడికల్ కాలేజీకి అటాచ్ అయి ఉంటాయి.
క్లినికల్ ప్రాక్టీస్ మొత్తం ఆయా హాస్పిటల్స్ లోనే జరుగుతుంది. కానీ విదేశాల్లో చాలా వరకు మెడికల్ కాలేజ్ ఒక దగ్గర, హాస్పిటల్ మరో చోట ఉంటాయి. భాష సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా క్లినికల్ కంప్లీట్ చేసుకుని వస్తారు. అందుకే విద్యార్థులు కంట్రీ సెలక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిందే. ఎడ్యుకేషన్ మోరలెస్ అంటే ఈ వరల్డ్ వైడ్ మన మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటే సేమ్ ఉంటుంది. సో అక్కడ మనకు ఫారిన్ కంట్రీస్లో మేబీ వాళ్ళ లాస్ ప్రకారం కొంచెం అంటే కొన్ని సబ్జెక్ట్స్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. కాకపోతే ఎడ్యుకేషన్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ అనే లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేశారు అంటేనే ద ఇంటెన్షన్ ఈజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యి ఇండియాలో కంటిన్యూ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. సో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత వెదర్ దే వాంట్ టు గివ్ ద నీట్ పీజీ ఎగ్జామ్ టు డూ దేర్ పీజీ ఆర్ లేదు నాకు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ సరిపోతుంది, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత నాకు డాక్టర్ అనే ట్యాగ్ వస్తుంది అండ్ దెన్ ఐ విల్ వర్క్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్ ఆర్ ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ వర్క్ చేస్తారని ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు ద స్టూడెంట్ అనమాట. మన దేశంలో నీట్లో మంచి ర్యాంక్ వస్తేనే సీటు, లేదంటే కోట్లు పెట్టి సీటు కొనాల్సిందే. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అదే విదేశాల్లో మెడిసిన్ను లక్షల్లోనే పూర్తి చేయొచ్చు. అందుకే మిడిల్ క్లాస్ జనాల్లో ఫారెన్ మెడికల్ స్టడీ క్రేజ్ గా మారుతోంది. దానికి కారణం చాలా మెడికల్ కాలేజీలు సుమారుగా 30 నుంచి 40 లక్షల్లో పూర్తి చేసే విధంగా ఉంటున్నాయి. అదే ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్లాలి అనుకుంటే ₹1 కోటి పైమాటే. అందుకే విదేశాల్లో తక్కువ ఖర్చులో డాక్టర్ కావాలనే కోరికను తీర్చుకునేందుకు వెళ్తూ ఉంటారు. ఇందుకు మనం ఎంచుకునే కాలేజీ కీలక పాత్ర పోషిస్తుంది. నాణ్యమైన విద్య, అటాచ్డ్ హాస్పిటల్ ఉందా లేదా అనేది చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 150 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసే కెపాసిటీ ఉన్న కాలేజీల్లో 1000 మందిని తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు ఇండియన్ ఎంబసీస్ ఎందుకు దాని మీద దృష్టి పెడతలేదు? నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మరింత శ్రద్ధని వాళ్ళు పెట్టాలి అనేది నా యొక్క విన్నపం. అంతేకాకుండా ఏజెన్సీస్ ఇలా చేస్తున్నాయి, ఏజెన్సీస్ అలా చేస్తున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మాట అంటున్నప్పుడు ఇది అందరికీ తెలుస్తున్నప్పుడు ఏజెన్సీస్ మీద ఎందుకు కమిషన్ వేయకూడదు? దీనికి ఎందుకు రెగ్యులేటరీ బాడీ పెట్టకూడదు? రెగ్యులేటరీ బాడీ పెట్టాలా, ఏజెన్సీస్కి రూపకల్పన చేయాలా, ఏజెన్సీస్ మీరు ఎలా పనిచేయాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అనేదేమో ఏజెన్సీస్ అన్నింటికి కూడా సూచించగలిగితే కనుక అప్పుడు ఈ విదేశీ వైద్య విద్య అనే గోల్డెన్ ఆపర్చునిటీని మనం నిజంగా వాళ్ళకి రియల్ ఆపర్చునిటీగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. తెలుగింటి భోజనంతో హాస్టల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి ఎంబీబీఎస్ పట్టాతో తిరిగి వచ్చేంత వరకు పూర్తి బాధ్యతలు వాళ్లే తీసుకుని పనిచేస్తున్నాయి కొన్ని కన్సల్టెన్సీలు. అంతేకాకుండా మన పండుగలను సెలబ్రేట్ చేస్తూ సొంతూర్లను గుర్తు చేస్తూ అన్ని సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఇక ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఎఫ్ఎంజీలో క్వాలిఫై అవ్వడానికి ఇక్కడ కోచింగ్ కూడా వాళ్లు ఏర్పాటు చేస్తున్నారని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు. అటువంటి కన్సల్టెన్సీలను ఎంచుకొని మంచి కాలేజీని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లైసెన్స్ ఉండాలి. అక్కడ చదువుకొని వచ్చినటువంటి స్టూడెంట్స్కి అక్కడ కంట్రీలో లైసెన్స్ ఇస్తేనే ఇక్కడ రికగ్నైజ్ చేస్తారు. వేరేజ్ ఇప్పుడు జార్జియా ఉంది, జార్జియాలో 9 years చదువుకుంటే తప్ప వాళ్ళకి లైసెన్స్ ఇవ్వరు. బట్ కొంతమంది కన్సల్టెంట్స్ 6 years అని ప్రమోట్ చేసి పంపిస్తున్నారు. ఎంబీబీఎస్ 6 years, బట్ ఎంబీబీఎస్ అయిపోగానే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వరు ఆ కంట్రీలో. సో అట్లాంటివన్నీ చూసుకొని వెళ్ళటం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్ అండి. విదేశాల్లో మెడిసిన్ చదవాలి అనుకునేవారు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎక్కువగా పాస్ అవుతున్న వారి కాలేజీలనే ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో మెడిసిన్ విద్యను ఆఫర్ చేసే యూనివర్సిటీలు ప్రమాణాలు పాటించడం లేదు. దాంతో ఇండియన్ ఫారెన్ మెడికోలు ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో 30% కూడా పాస్ అవ్వట్లేదు. తల్లిదండ్రులు కన్సల్టెన్సీలను బ్లైండ్ గా నమ్మొద్దు. ఎన్ఎంసీ వెబ్సైట్లో విదేశీ వర్సిటీల్లో వేటికి గుర్తింపు ఉందో చెక్ చేసుకోవాలి. తక్కువ ఖర్చని విదేశాలకు పంపుతున్నారు. అంత తక్కువకు 6 ఏళ్ల కోర్సు ఆఫర్ చేస్తున్నారంటే ఏ మేరకు ప్రమాణాలు ఉంటాయో అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యత్యాసం అంటే మనది ఎక్కువగా ప్రాక్టికల్స్గా అంటే క్లినికల్గా పేషెంట్స్కి బాగా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది. అంటే పేషెంట్తో మాట్లాడతారు, హిస్టరీ అడుగుతారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, వాళ్ళ మీద చెయ్యేసి ఎగ్జామిన్ చేసే వాళ్ళతోటి మాట్లాడే వీలు ఇక్కడ ఉంటుంది. విదేశాల్లో నాకు తెలుసుండి పేషెంట్ని ముట్టుకోవడానికి కానీ మాట్లాడడానికి కూడా అవ్వదు. మోస్ట్ ఆఫ్ ఇట్ థియరీయే ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కొక్కసారి వాళ్ళు ప్రైవేట్గా కానీ ఏదో ఇన్స్టిట్యూట్స్లో కానీ 1-2 years అలాగా పేషెంట్ తోటి డీల్ చేసి నేర్చుకోవడం అనేది చేసుకుంటారు. వాళ్ళు ప్రైస్ చూపిస్తే పేరెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇది పేరెంట్స్ చాలా అవేర్గా ఉండాలి.
తక్కువ ఫీజులు చూపిస్తున్నారని తర్వాత వాళ్ళు డాలర్స్తో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు డాలర్స్ అంటే $2,000 అన్నప్పుడు ఫీజు ఇంటూ ఆ రోజు డాలర్ రేట్ ఎంత ఉందో అది క్యాల్కులేట్ చేయాలి. ఈ రోజు మనం పంపిస్తున్నాం ₹2,000 ఇంటూ ₹85 ఉందంటే ఇంటూ అది క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి పర్టికులర్ ప్రైస్ వస్తుంది. ఆఫ్టర్ 5 years $2,000 మారకపోయినా ప్రైసింగ్ $990 $100 డాలర్ అవ్వచ్చు. అప్పుడు ప్రైస్ పెరుగుతుంది. ఇవన్నీ పేరెంట్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇలాంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా పేరెంట్స్ వెళ్ళిపోవటం వల్ల తడిపి మోపుడు అయిపోయిందని చెప్పి ఇబ్బంది పడి అప్పులు అయిపోయి ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో ఫేక్ కన్సల్టెన్సీస్ అనే కంటే ఫేక్ ఏజెంట్స్ అనాలి. ఎవ్వరికి ప్రాపర్ ఆఫీసులు ఉండవు. చెప్పినట్టు ప్రామిసులు చేసినవి ఏవి ఉండవు. వాళ్ళు తర్వాత కనిపించరు. రాంగ్ ఫీ స్ట్రక్చర్స్ ఇస్తారు. కానీ మనం అదంతా కూడా పేరెంట్ బాధ్యత. కరీబియన్, ఐరోపా, అమెరికా వంటి వివిధ దేశాల్లో అడ్వాన్స్డ్ కరిక్యులం, టెక్నాలజీ, ఉన్నత ప్రమాణాలతో వైద్య విద్య అందుతుంది. అంతర్జాతీయంగా అనుమతించిన మెడికల్ ఎడ్యుకేషన్ మోడల్స్ ను వినియోగిస్తున్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్, రీసెర్చ్ అవకాశాలు, క్లినికల్ శిక్షణ ఇలా మెరుగ్గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలు ఆధునిక ల్యాబ్ సౌకర్యాలతో, ఆసుపత్రులతో, ఇతర చోట్లకు క్లినికల్ రొటేషన్స్ తో విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేలా నేర్పిస్తున్నాయి. ఇలాంటి దేశాల్లో చదివితేనే బెటర్.